అనకాపల్లి జిల్లా సబ్బవరం గణపతి నవరాత్రుల వేదికల వద్ద అశ్లీల నృత్యాలు నిషేధం. మీడియా సమావేశంలో సబ్బవరం సిఐ పిన్నింటి రమణ హెచ్చరిక. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల పోలీస్ సర్కిల్ పరిధిలో ఏర్పాటు చేసే గణపతి నవరాత్రుల ఉత్సవాల వేదికల వద్ద అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ హెచ్చరించారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వినాయక చవితి పర్వదిన సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే గణపతి నవరాత్రి ఉత్సవాల వేదికల వద్ద నిర్వాహకులు ప్రజలకు అసౌకర్యం కలగకుండా సౌండ్తో పాటలు ప్రదర్శించాలని, ఎలాంటి అశ్లీలతకు చోటు లేకుండా చూడాలని ఆదేశించారు. అంతేకాకుండా గణపతి నవరాత్రుల ఉత్సవాల నిర్వాహకులు ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ రోజుకు 135 రూపాయల చొప్పున పోలీస్ శాఖకు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆన్లైన్ విధానం అందుబాటులోకి వచ్చింది. నిర్వాహకులకు 2 పద్ధతుల్లో రుసుము చెల్లించి సౌకర్యం కల్పించమన్నారు. బాణసంచా కాల్చే సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాలని, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శనల్లో అల్లర్లకు ఆస్కారం లేకుండా అశ్లీలతకు తావివ్వకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. హిందువుల తొలి పండుగ వినాయక చవితి సంబరాలను అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. సబ్బవరం మండలంలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా, చిన్న బొమ్మ అయినా కూడా పెద్ద బొమ్మ అయినా ప్రతి ఒక్కరు కూడా పోలీసుల అనుమతి తప్పనిసరి. ఆన్లైన్లో పోర్టల్ అవైలబుల్గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మండపాలు, గణేష్ మండపాలకి తప్పనిసరిగా పర్మిషన్ అయితే తీసుకోవాలి. అలాగే ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎలక్ట్రికల్ ప్రమాదాలు జరగకుండా అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. అదే రకంగా రాత్రిపూట గణేష్ మండపం దగ్గర ఖచ్చితంగా నిర్వాహకులు ఎవరో ఒకరు ఖచ్చితంగా నైట్ పడుకునేటట్టు చూసుకోవాలి. అలాగే ఫైర్ ఇన్సిడెంట్స్ జరగకుండా కూడా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ కూడా ఒకే దీని మీద క్లాసెస్ రాకుండా, అంటే గ్రూపు తగాదాలు రాకుండా గ్రామ కమిటీలు ఏర్పాటు చేసుకొని ఒక సాంప్రదాయబద్ధంగా లౌడ్ స్పీకర్లు కూడా మార్నింగ్ నుంచి రాత్రి 10 వరకు మాత్రం వాడాలి. అదే రకంగా ఎక్కడైనా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లయితే అబ్సీన్ నృత్యాలు కానీ అబ్సీన్ విషయాలు కానీ లేకుండా చూసుకోవాలి. చాలామంది ఈ టైంలో అబ్సీన్ డాన్సెస్ వేయడానికి చేస్తుంటారు. అటువంటివి చేసినట్లయితే ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుంది. తర్వాత మీ ప్రోగ్రామ్ కూడా, మీరు కండక్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ కూడా డిస్టర్బ్లోకి వెళ్తుంది. కాబట్టి మీరందరూ కూడా సాంప్రదాయంగా, పద్ధతిగా, లీగల్గా, చట్టబద్ధంగా మీ గ్రామాల్లో మీరు గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని పోలీసు వారి తరఫున, సబ్బవరం పోలీస్ స్టేషన్ తరఫున నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.